వెల్కమ్ టు శాండీస్ కిచెన్. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్ ఎలా తీసుకుందామో చూద్దాం. ముందుగా మైదా పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం షుగర్, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అందులోనే కొంచెం వేడి చేసిన బటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం పెరుగుని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ తగినన్ని వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్న దానిపై కొంచెం ఆయిల్ వేసి స్మూత్గానే దానిపై ఒక బౌల్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిని మిక్సీ బౌల్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని సాజీరా, బిర్యానీ ఆకు, పసుపు, కారం, సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ప్యూరీని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ప్యూరీని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ అందులో పన్నీర్ చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ని అందులో వేసుకొని యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. అది ఉడికే వరకు, దగ్గరికి వచ్చే వరకు కొంచెం గ్రేవీ లాగా ఉంచుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం కస్తూరి మేతి క్రష్ చేసుకొని కస్తూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని బటర్ని వేసుకొని క్యాప్ పెట్టేయాలి. అంతే, పన్నీర్ బటర్ మసాలా రెడీ. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ షేప్లో చేసుకొని ప్యాన్పై ఇలా కాల్చుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని డైరెక్ట్ స్టవ్ పై మీద కాల్చుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇలా కాల్చుకున్న తర్వాత దానిపై బటర్ రాసుకోవాలి. నెక్స్ట్ బటర్ రాసుకోవాలి. ఇలా ప్యాన్ పై కూడా కాల్చుకోవచ్చు. అంతే, పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.